హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మొన్న టీ తాగుతుంటే మనం తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుందండి. టీ ఏంటి తప్పేంటి అనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దాని రిజల్ట్ ఏంటో కూడా తెలుస్తుంది. ఎండాకాలంలో మనము కార్లో వాటర్ బాటిల్స్ అలా వేసుకుంటూ ఉంటాం. దాహం అనేది బాగా ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో గబక్కన బాటిల్ తీసుకొని తాగుతాం. లేదు కొబ్బరి బొండాలు కనిపించినాయి, లేదా చెరుకు రసం కనిపించింది, అప్పుడేం చేస్తాం? దిగి అడిగితే వాడేం చేస్తాడు? ఒక స్ట్రా కానీ, లేకపోతే వాటర్ బాటిల్లో కానీ, లేకపోతే ఒక గ్లాస్లో కానీ, ప్లాస్టిక్ గ్లాస్లో ఇస్తూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఎండకి కనుక ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అయితే కనుక మనం తీసుకునే ఆహారం దాంట్లో నుంచి వాటర్ కావచ్చు, లేకపోతే సాలిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో నుంచి ఆ ప్లాస్టిక్ పదార్థాలు మనం తినే దాంట్లో కలిసిపోతాయండి. దానివల్ల ఎన్నో రకాలైన రోగాలు, అంతు చిక్కని రోగాలు అనేవి మనకు వస్తున్నాయని చెప్పి చాలాగా ప్రూవ్ అయిందనమాట. మనం దానికి ఏం చేయాలంటే, బాటిల్ అడుగు పక్కన ఇట్లా ఉంటాయి. వీటిని మోబియస్ లూప్స్ అంటారనమాట. ఇవి కొన్ని నెంబరింగ్తో సూచించబడ్డాయి. 1, 2, 3, 4, 5, 6, 7. వీటిల్లో కొన్ని మంచి ప్లాస్టిక్ ఉంటుంది, కొన్ని చెడ్డ ప్లాస్టిక్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎండకి ప్లాస్టిక్ని ఎక్స్పోజ్ చేసామో, మనం తినే ఆహార పదార్థాల్లో ఆ మైక్రాన్స్ ప్లాస్టిక్ అనేది కలిసిపోయి ఎంతో విషపూరితంగా తయారవుతుందన్నమాట. అందులో ముఖ్యంగా 1వ నెంబర్తో చేసిన బాటిల్స్ కానీ, 3, 6, 7తో చేసినవి చాలా ప్రమాదం అని మధ్యకాలంలో ప్రూవ్ అయింది. ఇంకా మనలో ఎక్కువ మంది ఫుడ్ బయట నుంచి కొనుక్కొచ్చుకోవడం ఎక్కువైంది. అవి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే అది మంచి ప్లాస్టిక్తో చేయరనమాట. ఖచ్చితంగా వేడి పదార్థాలు పెట్టినప్పుడు నాకు టీ తాగుతుంటే అదే గుర్తొచ్చింది. వేడికి ఆ ప్లాస్టిక్ కరిగిపోయి మన ఫుడ్లో కలిసిపోతుంది. ఇంకా మనలో కొంతమంది ఓవెన్ వాడుతూ ఉంటారు. రీహీట్ చేసుకోవడానికి ప్లాస్టిక్ వాడినప్పుడు అందులోంచి మనం తీసుకునే ఫుడ్ మొత్తం ప్లాస్టిక్ దాంట్లో మైక్రాన్స్ కలిసిపోతాయండి. జనరల్గా ఆయిల్ లెస్ ఫుడ్ హెల్తీగా తీసుకున్నామని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఫ్యామిలీతో, కానీ ఎన్నో రకాలైన రోగాలకి గురవుతూ ఉంటాం అనమాట. అన్ని ప్లాస్టిక్ చెడ్డవని చెప్పలేమండి, కొన్ని ప్లాస్టిక్ మంచివని చెప్పొచ్చు, అంటే ఎకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. 2వ నెంబరు, 4వ నెంబరు, 5వ నెంబర్తో చేసిన ప్లాస్టిక్ కొంతవరకు సేఫ్ అనమాట. అంటే అవి జస్ట్ మనం స్టోర్ చేసుకుంటాం, లేకపోతే రిఫ్రిజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. అంటే వాటిలోంచి మలినాలు, అంటే మైక్రాన్స్ అనేవి తొందరగా ఫుడ్లోకి చేరవన్నమాట. అవి ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి వీటికి ఉపయోగపడతాయి. ఓవెన్లో వాడే కూడా డిఫరెంట్ ప్లాస్టిక్ ఉంటాయండి. అవి కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కువ మంది ప్లాస్టిక్ బాటిల్స్, అంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కొన్నాక ఏం చేస్తాం? చక్కగా వాటిని భద్రపరుచుకొని మిగతా వాటికి వాడుకుంటూ ఉంటాం. అలా కాకుండా వాటిని రీసైక్లింగ్ బిన్లో వేస్తే వాటిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఓవెన్లో గ్లాస్వేర్ యూస్ చేసుకుంటే సేఫ్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. అలానే కాదు, మనము తాగే వాటర్ కానీ అవి గ్లాస్తో కానీ సెరామిక్తో కానీ చేసుకోవచ్చు. అప్పుడు స్టోరేజ్ కష్టం కదా, అంటే ట్రావెలింగ్ అప్పుడు ఇబ్బంది కదా అనుకుంటారా? సిలికాన్వి మనకి గ్లౌజెస్ లాగా దాటికి కూడా బాటిల్స్కి దొరుకుతాయండి, లేదా కాటన్తో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే కనుక చక్కగా మట్టి కుండగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ మధ్యకాలంలో మట్టి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఆ బాటిల్స్ని మనకి జూట్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి, లేకపోతే ఆన్లైన్లో ఇలాంటి బ్యాగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. వాటిని ప్రిఫర్ చేయడం చాలా మంచిదని నా సజెషన్ అనమాట. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇలా కవర్స్, షాపింగ్కి వెళ్ళినప్పుడు కవర్స్ క్యారీ చేయకుండా 1, 2, 3 మనతో క్లాత్ బ్యాగ్స్ తీసుకెళ్తే ఎన్నో రకాలైన రోగాల నుంచి మనము మన ఫ్యామిలీని సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇవి అల్సర్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్ట్ బర్న్స్, మెయిన్గా క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతామండి. క్యాన్సర్ ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువైపోయినాయి అని మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఫ్రెండ్స్, మనం సేఫ్గా ఉందాం, మన ఫ్యామిలీని సేఫ్గా ఉంచుతాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.